నమస్తే, వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కార్తీక మాసం బహుళపక్షం తిథి తదియ రాత్రి 6:56 తదుపరి చవితి నక్షత్రం మృగశిర మధ్యాహ్నం 3:49 నుంచి తదుపరి ఆరుద్ర వర్జం రాత్రి 11:54 నుంచి 1:26 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుంచి 1:07 వరకు మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 2:36 నుంచి 3:21 వరకు అమృత గడియలు ఉదయం 7:35 నుంచి 9:04 వరకు మరియు తిరిగి తెల్లవారుజామున 5:18 మళ్ళీ రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు సూర్యోదయం 6:25 సూర్యాస్తమయం 5:35. ఇక రోజువారీ దినపత్రికలో వార్తాంశాలు కూడా ఏ విధంగా ఉన్నాయో చూసుకుందాం. ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, ఈనాడు, సాక్షి ఇలా దినపత్రికలు, అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వార్తాంశాలు అయితే ఏ విధంగా ఉన్నాయో చూసుకుందాం. ఇక భారత్ హైపర్సోనిక్ జోరు అని చెప్పేసి కూడా ఒక వార్తాంశంతో వచ్చింది. ఇంకా పలు దినపత్రికలు కూడా కొన్ని వార్తాంశాలు అయితే వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. హైపర్ సానిక్ క్లబ్లో భారత్ అని చెప్పేసి కూడా అన్నారు. ఇక ఒడిశాలో విజయవంతంగా దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్ష అని చెప్పేసి కూడా వార్తాంశంతో వచ్చింది. ఇది ఒక చరిత్రాత్మక ఘటం. రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే ఈ క్షిపణులను వాడుతున్న రష్యా, చైనా, అమెరికా పరీక్షలు విజయవంతం. ఇక తాజా ప్రయోగంలో వీటి సరఫరా భారత్ అని చెప్పేసి కూడా ఒక వార్తాంశంతో వచ్చింది. ఇంకొక వార్తాంశం చూసుకుందాం. విశ్వసుందరి విక్టోరియా కేచర్ అని చెప్పేసి ఇక ఫ్రంట్ పేపర్ ఆఫ్ న్యూస్ అన్నింటిలో వచ్చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక వార్తాంశానికి సంబంధించి విక్టోరియా సుందరి విశ్వసుందరి విక్టోరియా కేచర్ అని చెప్పేసి ఇక అంతర్జాతీయ అందాల పోటీలో డెన్మార్క్ భామ విక్టోరియా కేచర్ 21 ఏళ్ళు ఇక మెరిసింది. ఇక మెక్సికోలోని అరేనాలో శనివారం రాత్రి నిర్వహించిన వేడుకల్లో ఆమె విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది అని చెప్పేసి కూడా వార్తాంశం వచ్చింది. ఇక ఇంకో వార్తాంశం చూసుకున్నట్లయితే ఈవీ రాయ్ అని చెప్పేసి కూడా అన్నారు. ఇక విద్యుత్ వాహనాలు కొంటే రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ రుసుము మినహాయింపు అని చెప్పేసి కూడా అన్నారు. ఎందుకంటే పెట్రోల్ వల్ల పొగ రావడం వల్ల ఎక్కువ వరకు ఎయిర్ పొల్యూట్ అవుతుంది. దానివల్ల అయితే ఇలా ఆలోచిస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పటికే మనము కొన్ని ప్లేస్లతో వింటున్నాము ఎయిర్ పొల్యూట్ అయింది, అక్కడ చాలా వరకు బాధలు అయితే పడుతున్నారు అని చెప్పేసి కూడా అన్నాము. ఢిల్లీ ఇలా ప్రాంతాలలో ఇప్పటికే మంచుతో కప్పుకొని ఉన్న ఒక సైడు అంటే ఇప్పుడు చలి ఎక్కువ తీవ్రత పెరగడంతో పలు జిల్లాలలో కూడా అంటే ఉదయం లేవగానే ఒక మంచు దుప్పటిలా అయితే కనిపిస్తుంది ఏరియా మొత్తం అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఇలా ఉన్న టైంలో ఇంకా మనము వెహికల్స్ తీసుకొని ఆ పొగ మొత్తం ఒక దగ్గర ఉండిపోయి దానివల్ల హెల్త్ ఇష్యూస్ అనేటివి రేజ్ అవుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక వాటి విషయమే కొంతమంది ఆలోచిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక విద్యుత్ వాహనాలు కొంటే రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ రుసుము మినహాయింపు ఇక నేటి నుంచి అమల్లోకి సరికొత్త పాలసీ ఇక వెల్లడించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. రెండో బండిపై 2% అదనపు పన్నును మినహాయిస్తామని స్పష్టీకరణ అని చెప్పేసి కూడా అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కొత్త పాలసీ వివరాలను వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అని చెప్పేసి కూడా ఇక్కడ వివరించారు. మనకైతే ఇంకొక వార్తాంశాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇక కూడా బృహత్ ప్రణాళికకు ఆమోదం. ఇక దీని పరిధిలోకి వరంగల్, కాజీపేట, హనుమకొండ సహా 181 రెవెన్యూ గ్రామాలు అన్నారు. ఇంకొక వార్తాంశం చూసుకున్నట్లయితే ఇక విద్యార్థుల మరణాలకు సీఎందే బాధ్యత అని చెప్పేసి కూడా ఇక్కడ వార్తాంశం వచ్చింది. ఇక కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో 11 నెలల్లో 42 మంది విద్యార్థులు 42 మంది మృతి అని చెప్పేసి కూడా అన్నారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ వెల్లడిస్తున్నట్టు మనకి ఇచ్చారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకులాలలో విద్యార్థులు మరణిస్తున్నారని బాసరా సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇక ఈ విధంగా చూసుకున్నట్లయితే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, అదే విధంగా చూసుకుందాం కొంతమంది అయితే ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం ఇలా అయితే పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఎంతవరకైనా విషాదకర విషయం అని కూడా చెప్పుకోవచ్చు. కానీ పిల్లలు అంటే మనస్తాపం చెంది అంటే చిన్న చిన్న విషయాలకు అంత పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఫుడ్ విషయంలో కాస్త పిల్లలకు పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోండి. మీ ఇంట్లో పిల్లలు ఎలాగో అలాగే మీతో పాటు ఉండే హాస్టల్ పిల్లలు కూడా చదువుకునే పిల్లలు, గురుకులాల్లో ఉండే పిల్లలు కూడా అలాగే అని చెప్పేసి కూడా వాళ్ళ విషయంలో కూడా కాస్త కేర్ తీసుకోండి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము. అదే విధంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న యూత్కి అయితే ఒక్కటే
అంటున్నాము. ఎటువంటి విషయాలకు తొందర పడకండి. ఏదైనా సమస్య వస్తే కాస్త వెనుక ముందు ఆలోచించండి. మేబీ ఇప్పుడు చదువుకున్న పిల్లలు అయితే తల్లిదండ్రులకు చెప్పండి, లేదా ఫ్రెండ్స్కి చెప్పి సాల్వ్ చేసుకోండి. ఏదైనా సమస్య ఉంటే సాల్వ్ చేసుకోవడానికి దాన్ని తొలగించుకోవడానికి చూడండి. కానీ మిమ్మల్ని మీరే చంపేసుకోవడం, మిమ్మల్ని మీరే గాయపరచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? కాస్త ఆలోచించండి. ఏదైనా వస్తే పోరాడండి ముందుండి, అంతేగాని వేటి విషయాల్లో మాత్రం వెళ్ళకండి అని చెప్పి కోరుకుంటున్నాము. ఇంకొక వార్తను చూసుకున్నట్లయితే ఇక 22 జిల్లాలో ఇందిరమ్మ మహిళా శక్తి భవనాలు ఇక ఒక్కోదానికి రూపాయలు 5 కోట్లు మంజూరు. రేపు హన్మకొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన అని చెప్పేసి కూడా అన్నారు. ఇక దానికి సంబంధించి ఇంకొక వార్తాంశం చూసుకుందాం. ఇక పేదల ఇండ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా అని చెప్పేసి కూడా ఒక వార్తాంశం మీద వచ్చింది. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. మూసీ పరివాహకంలో ముగిసిన భాజపా నేతల బస్తీ నిద్ర అని చెప్పేసి కూడా ఒక వార్తాంశం అయితే వచ్చింది. ఇక అదేవిధంగా ఇంకొక వార్తాంశం అయితే చూసుకుందాం. శబర్మతికి చప్పట్లు, మూసికి తిట్లా అని చెప్పి మూసి పునర్జీవనాన్ని అడ్డుకునేందుకు కిషన్ రెడ్డి యత్నం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక భాజపా నేతలు ఏం చేసినా కార్యక్రమాన్ని పూర్తి చేశామని సృష్టీకరణ, విద్రోహ నేతలను ఓడించాలని మహారాష్ట్ర ప్రజలకు పిలుపు. ఇక ఇంకొక వార్తాంశం చూసుకున్నట్లయితే ఇక నకిలీ వైద్యులున్నారు జాగ్రత్త అని చెప్పేసి కూడా ఒక వార్తాంశం మీద వచ్చింది. ఇక అర్హత లేకుండానే డాక్టర్లుగా చలామణి, ఈ ఏడాదిలోనే 350 మంది పట్టివేత. ఇక సోషల్ మీడియాలోనూ అనర్హుల వీడియోలు. ఇక తాము చెప్పినట్లు చేస్తే రోగాలు మాయం అంటూ ప్రచారం. ఇంతకుముందు కూడా ఒక వార్తాంశం మీద చూసుకున్నాము. నకిలీ సర్టిఫికెట్స్తోని వైద్య వృత్తిలో చేరుతున్నారు అని చెప్పేసి కూడా అన్నారు కొంతమంది. ఇక ఒకవైపు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ కొన్ని వైద్య శాఖలో నియామకాలు జోరు. 11 నెలల్లో 7,000కు పైగా పోస్టులు భర్తీ. ఇక సివిల్ అసిస్టెంట్ సర్జన్ల జాబితా విడుదల. రేపు అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన. త్వరలో 640 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్. ఇటువైపు చూస్తున్నట్లయితే ఇక వైద్య శాఖలో నియామకాలు జోరుగా జరుగుతున్నాయి. మరోవైపు చూస్తున్నట్లయితే నకిలీ వైద్యులున్నారు జాగ్రత్త అని చెప్పేసి కూడా ఒక వార్తాంశంతో వచ్చింది. ఇక ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎంతవరకైనా ప్రజెంట్ మొన్న జరిగినటువంటి కరోనా సంబంధించి మొన్న కరోనా 2020-22 అలా కరోనా ఉన్న సిచ్యువేషన్లో చాలా వరకు అయితే ఈ వైద్య వృత్తికి చాలా విలువనైతే ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. అన్ని బిజినెస్లు అన్నీ ఫ్లాప్ అయిపోయి, అన్ని బిజినెస్లు పక్క నుండి పైన కూడా వైద్యులు వైద్య సేవలు అందించడము, ప్రజలను కేర్ చేయడము, అప్పుడైతే చాలామందికి వైద్యులపై చాలా రెస్పెక్ట్ అయితే పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఈ రెస్పెక్ట్ని కొంతమంది దురుసుగా చెడుగా ఉపయోగించుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తున్నారంటే నకిలీ సర్టిఫికేట్స్తోని మేము కూడా ఒక మంచి స్టేజ్లో ఉన్నట్టు మాకు మంచి పేరు వస్తుందని అలా ఎప్పుడు థింక్ చేయకండి. ఒక మంచి పేరు కావాలంటే మీకు నచ్చిన వేలో వెళ్ళి మీకు మీరు సాధించగలుగుతుంది ఏదో ఆ విషయంలో వెళ్ళి సాధించండి. అదేవిధంగా మీకు ఒక పేరు కోసం మేబీ కొంతమంది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకోవచ్చు, దాంట్లో డబ్బులు రావచ్చు అని చెప్పేసి కొంతమంది నకిలీ సర్టిఫికేట్స్ తీసుకొని నకిలీ హాస్పిటల్స్ పెట్టడం ఇలా కొంతమంది చేస్తుంటారు. వాళ్ళ వల్ల మంచి వాళ్ళకు చెడ్డ నేమ్ వస్తుంది. అదేవిధంగా మనీ వస్తుంది అని చెప్పేసి కొంతమంది థింక్ చేయడము, ఇలా కొన్ని విషయాలు జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎంతవరకైనా సరే ఒక మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడడం చాలా తప్పని కూడా చెప్పుకోవచ్చు. ఎంతైనా కూడా వికారాబాద్ జిల్లా పరిగిలో గుండెపోటు గురై ఒక రోగి, ఒక నకిలీ వైద్యుడు అధిక మోతాదులో వికారాబాద్ జిల్లా పరిగిలో గుండెపోటుకు గురై రోగి ఓ నకిలీ వైద్యుడు అధిక మోతాదు ఇంజెక్షన్ చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. చూశారు కదండి, నకిలీ వైద్యుల వల్ల వాళ్ళకు ఎంతవరకు డోస్ ఇవ్వాలి, ఒక పర్సన్కి హార్ట్ అటాక్ వచ్చింది, లేదు అంటే ఫీవర్ వచ్చింది, లేదు ఎంతవరకు డోస్ ఇవ్వాలి, ఏ ట్యాబ్లెట్ ఇవ్వాలని దాని విషయంలో అది తెలీదు. చాలా వరకు తెలియకపోవడం వల్ల రోగి ప్రాణాలతో చెలగాటం. కొంతమందికి అయితే వాళ్ళ పరిస్థితి కూడా సీరియస్గా అవుతుండే. కొంచెం ఫీవర్ ఉన్న పర్సన్ కూడా ఐసీయూకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంటుంది కొన్ని సమయాల్లో. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రజలు కూడా. అదేవిధంగా నకిలీ డాక్టర్ల పట్ల కూడా ప్రతి ఒక్కరు చర్యలు తీసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ఇంకో వార్తాంశమై ఇక గ్రూప్ 3 పరీక్షకు 50% హాజరు అని చెప్పేసి ఒక వార్తాంశం వచ్చింది. హైదరాబాద్లోని 41% మంది సంగారెడ్డి 41% మంది అయితే హాజరయ్యారని చెప్పేసి కూడా అన్నారు. ఇక గ్రూప్ 3 పరీక్షలు అయితే చాలా చక్కగా కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం కూడా పేపర్
3 కూడా పెట్టనున్నారని కూడా చెప్పేసి అన్నారు. నిన్నైతే కొంతమంది అంటే ఒక 2 నిమిషాల ఆలస్యం వచ్చినా కూడా కొంతమంది అయితే ఎగ్జామ్ సెంటర్లోకి అయితే అలో చేయలేరు అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడైనా సరే ఏదైనా ఎగ్జామ్ ఉన్నా సరే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే ఒక 10 నిమిషాల ముందైనా సరే లేదంటే ఎగ్జామ్కి అయితే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా వెళ్ళి ఉండండి. ఎందుకంటే మనం మర్చిపోయిన తెచ్చుకోవడానికైనా కూడా మేబీ సమ్ టైమ్ కంగాల్లో ఏదైనా మర్చిపోతాం, ఇంటికాడ పెన్సిల్ ఏదైనా మర్చిపోతాం, తెచ్చుకోవడానికి టైం పడుతుంది. అట్లా మనకు ఏదైనా వర్క్ చేసుకోవాలంటే కొంచెం టైం ఉండాలి ఎగ్జామ్స్ టైంలో. అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చినా కూడా టెన్షన్ పడము, మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం ప్రశాంతమైన మైండ్ సెట్తోని ఎగ్జామ్కి వెళ్తాము, ఎగ్జామ్ రాస్తాము చక్కగా అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇంకొక వార్తాంశం చూసుకున్నట్లయితే సంగారెడ్డి కలెక్టర్ సంతకం ఫోర్జరీ. ఇక 40 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై కన్ను అమ్మేందుకు ఎన్ఫోసి కూడా తయారీ. ఇక స్వతంత్ర సమర యోధుల వారసుల కుట్ర. ఇక 5 అరెస్టు, పరారీలో 4 అని చెప్పేసి కూడా అన్నారు. మీకు వచ్చిన కళను ఇలా దుర్వినియోగం చేసుకున్నట్లయితే మీరు ఇంకొకరికి ఏం నేర్పిస్తున్నారని కూడా చెప్పేసి అడగవచ్చు. ఇక మనము ఒకరికి మంచి నేర్పించే పొజిషన్లోనే ఉండాలి ఎప్పుడైనా సరే. అంటే మనకు వచ్చిన కళతోనే మనం ఏదో ఒకటి సాధించి నిజాయితీగా ముందుకెళ్ళినట్లయితే ప్రజలు కూడా మనం మెచ్చుకుంటారు, అదేవిధంగా అందరూ ఆదరిస్తారని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇలా మనకు వచ్చిన కళను కూడా మనము దుర్వినియోగం చేసుకొని ఒక్కరికి చెడ్డ నేమ్ తీసుకురావడము, మళ్ళీ వాళ్ళకు పేరు తీసుకొచ్చి మళ్ళీ మనం కూడా ఏం పేరు సాధిస్తామని చెప్పేసి కూడా అనుకోవచ్చు. మరి ఇంకొక వార్తాంశం చూసుకున్నాం. రేవంత్కు రక్షణ కవచంగా కమల దళం అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఏఐసిసికి ఎందుకంత సంతృప్తి అని చెప్పేసి కూడా అన్నారు. భూసేకరణకు రాహుల్ గాంధీ అడ్డుకోలేదా. ఇక అదేవిధంగా ఇంకో వార్తాంశం చూసుకున్నట్లయితే ఇక వణుకు మొదలైంది అని చెప్పేసి కూడా ఒక వార్తాంశం మీద వచ్చింది. ఇక ఇందాక చెప్పుకున్నాము చాలా ప్రాంతాలలో చలి తీవ్రత పెరిగిందని కూడా చెప్పేసి అన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో 11.8 డిగ్రీలు, రాబోయే 3 రోజుల్లో మరింత తగ్గే అవకాశం. ఇక చలి తీవ్రతపై అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారని చెప్పేసి కూడా అన్నారు. ఇక చాలా వరకు అయితే మనం కూడా చూస్తూనే ఉన్నాం, ఇక్కడ కూడా మన నిజామాబాద్ జిల్లాలో కూడా మార్నింగ్ లేవగానైతే ఎలా చల్లగా పొగమంచు అయితే కప్పుకొని ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎంతవరకైనా ఇప్పుడు మినిమం ఏజ్డ్ పర్సన్స్ అంటే మినిమం 60 years అలా వాళ్ళైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల ఎక్కువ వరకు బయటకు రావడానికి అయితే ప్రయత్నించకండి. అదేవిధంగా ఎందుకంటే ఎయిర్లో పొల్యూట్ అయిపోయి ఎయిర్లో చాలా వరకు అయితే ఇందాక చెప్పుకున్నాము వెహికల్స్ వల్ల చాలా వరకు ఆ పొగ వల్ల అలాగే ఎయిర్లో ఉండిపోతుంది, దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పొచ్చు. వీళ్ళకైతే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి అదేవిధంగా చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్ వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి, బయటకు వెళ్ళడానికి ఎక్కువ వరకు ప్రయత్నించకండి. మార్నింగ్ వెళ్ళినా కూడా కాస్త జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. వాకింగ్ వెళ్ళే వాళ్ళు కూడా అలా కాస్త జాగ్రత్తలు తీసుకొని వెళ్ళినట్లయితే బాగుంటుందని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక వార్తాంశం చూసుకుందాం. అమెరికాలో భారీగా ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు అని చెప్పేసి కూడా అన్నారు. వృధా ఖర్చుల తగ్గింపే రాబోయే ట్రంప్ సర్కార్ లక్ష్యం. ఇక ఇది అణుబాంబు తయారీ లాంటి మాన్హాటన్ ప్రాజెక్ట్. ఇక అధికార యంత్రాంగానికి షేవింగ్ తప్పదు అని చెప్పేసి కూడా అన్నారు. ఇక కరెంట్ రంపాన్ని ఉపయోగిస్తాం వివేక్ రామస్వామి అని చెప్పేసి కూడా ఒక వార్తాంశం వచ్చింది. మొన్న ట్రంప్ గెలిచారు, ఇంకా కొన్ని కొత్త మార్పులు అయితే రానున్నాయి. ఇంకా అవేంటియో కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత. ఇక మరి ఇంకా ఒక వార్తాంశం చూసుకున్నట్లయితే బాలుడి తల చేతులు నరికి మణిపూర్లో 2 ఏళ్ల చిన్నారి దారుణ హత్య. ఇది చాలా విషాదకర విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక కుటుంబంలోని మరో 5గురిని నదిలో మృతదేహాలు ఇక అని చెప్పేసి కూడా అన్నారు. ఇక వెలుగులోకి కుకీ మిలిటెంట్ల దుశ్చర్య. ఇక రాష్ట్రంలో తీవ్ర నిరసనలు, ఉద్రిక్తత, కేంద్ర హోంశాఖ సమీక్ష, విద్వేషమే బీజేపీ రాజకీయం, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే. ఇక బిరెన్ సర్కార్కు ఎన్పీపీ మద్దతు, ఉపసంహరణ అని చెప్పేసి కూడా ఒక వార్తాంశం వచ్చింది. ఇక బాలుడి తల చేతులు నరికి అదేవిధంగా కుటుంబంలోని మరో 5గురిని నదిలో మృతదేహాలు అని చెప్పేసి చాలా విషాదకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు చూస్తున్నట్లయితే దొంగతనాలు, మరోవైపు చూస్తున్నట్లయితే నకిలీ డాక్టర్లు, మరోవైపు చూస్తున్నట్లయితే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విషయం ఒకవైపు జరుగుతుంది. మరోవైపు చూస్తున్నట్లయితే ఇలా హత్యలు చాలా వరకు అయితే విషాదకరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎంతవరకైనా కూడా చాలామంది అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మహిళలు కూడా ఒకే మాట చెప్తున్నాము, సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, ఇంకొకరిని కూడా రక్షించండి అని కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక వార్తాంశాన్ని కూడా చూసుకుందాం.
వామ్మో 61 అని చెప్పేసి కూడా ఒక వార్తాంశం వచ్చింది. ఇక ఉద్యోగుల రిటైర్మెంట్పై సర్కారు బంబేలు వామ్మో 61 ఉద్యోగుల రిటైర్మెంట్పై సర్కారు బెంబేలు. ఇక 5 ఏళ్లలో 44,000 మందికి తక్షణ బెనిఫిట్ల కింద రూపాయలు 20,000 కోట్లు చెల్లించాలి ఉండడమే కారణం. ఇక తక్షణ బెనిఫిట్ల కింద రూపాయలు 20,000 కోట్లు చెల్లించాల్సి ఉండడమే కారణం అని చెప్పేసి కూడా ఇక్కడ వార్తాంశం అయితే మనకి ఇచ్చారు. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక 350 కోట్లు ఇక ప్రభుత్వ ఖజానాపై ప్రతి నెల సగటున పడనున్న భారం. ఇది ప్రతి సంవత్సరం పెరిగే అవకాశం. ఇంతకుముందే చూసుకున్నాము, రిటైర్మెంట్ వయసు 58 నుంచి 61కి పెంచిన గత సర్కారు ఫలితంగా 2021-24 వరకు నాటి ప్రభుత్వానికి ఉపశమనం. ఆ తర్వాత నుంచి ఉద్యోగ వివరాలు మళ్ళీ మొదలు. ఇక ఎలా గట్టెక్కాలని తలపట్టుకున్న ప్రభుత్వం. ఇక ప్రభుత్వ మెడికల్ బిల్లులు నరండర్ లీవ్ల చెల్లింపు గగనమే అని చెప్పేసి కూడా అన్నారు. ఇక ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనం చూసుకున్నాం 58 నుంచి 61కి అయితే రిటైర్మెంట్ ఉద్యోగుల వయసు అయితే పెంచారని కూడా చెప్పేసి అన్నారు. ఇక అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు అప్పుడు పెంచినటువంటి వాళ్ళకి ఇప్పుడు 61 వచ్చేసాయి. వాళ్ళు ఇక రిటైర్మెంట్ అవుతున్నారు. మినిమం ఒక 44 మెంబర్స్ అయితే రిటైర్మెంట్లో ఉన్నారు. ఇక వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ బిల్ అయితే చెల్లించాలని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక రిటైర్మెంట్పై ఉద్యోగుల రిటైర్మెంట్పై సర్కార్ బెంబేలు. ఇక తక్షణమే బెనిఫిట్ల కింద రూపాయలు 20,000 కోట్లు చెల్లించాల్సి ఉండడమే కారణం అని చెప్పేసి ఇక ప్రభుత్వం అయితే సందిగ్ధంలో పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక అదే విధమై ఇంకొక వార్తాంశాన్ని కూడా చూసుకుందాం. 67.72 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి. ఇక 58.3% పూర్తయిన ఇంటింటి కుటుంబ సర్వే 87.1%తో మొదటి స్థానంలో ములుగు జిల్లా. ఇక 38.3%తో చిట్ట చివరన గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పేసి కూడా అన్నారు. ఇక ములుగు జిల్లాలో అయితే చాలా చక్కగా అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. 87.1% మొదటి స్థానంలో ములుగు జిల్లా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ప్రజలు కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ఈ ఇంటింటి సర్వే విషయంలో. ఇక ఇదే విధంగా ఇక ఏదైతే సిబ్బందికి అయితే చాలా చక్కగా అయితే సహకరిస్తున్నారో ఇదే విధంగా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా మీకు ఎటువంటి అనుమానాలు ఇంకా కొంతమందికి అనుమానాలు ఉన్నట్లయితే అడిగి తెలుసుకోండి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము. ఎలాంటి మోసాలకు అయితే గురి కాకండి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా బయట సైబర్ నేరగాలు అయితే చాలా వరకు అయితే విజృంభిస్తున్నారు కొన్ని విషయాల్లో. అయితే ఇప్పటి వరకు అయితే ఏ విషయం అయితే రాలేదు, కానీ ఇంకా జాగ్రత్తగా ఉన్నారు ఇప్పటి వరకు ప్రజలైతే. ఇక మున్ముందు కూడా ఇలాగే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి ఇంకొక వార్తాంశం చూసుకుందాం. గ్రీన్ హైడ్రోజన్ కొత్త విజన్. ఇక రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ అనుబంధ ఇంధనాల పరిశ్రమలపై సర్కార్ ఫోకస్ అని చెప్పేసి కూడా అన్నారు. భారతీయ రాయితీ ప్రోత్సాహకాలను ప్రకటించే యోచన. ఇక ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనల్ ఇక ప్రాజెక్టులు వర్తింపు. తెలంగాణ రెవెన్యూ వబుల్ ఎనర్జీ ఇక పాలసీ 2024లో ప్రకటించనున్న ప్రభుత్వం అని చెప్పేసి కూడా అన్నారు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే 22 జిల్లాలలో ఇందిరా మహిళా శక్తి కేంద్రాలు అని చెప్పేసి కూడా అన్నారు. ఇక రూపాయలు 5 కోట్లు స్వయం సహాయక సంఘాలకు వివిధ రకాల శిక్షణ ఇచ్చి చైతన్యపరిచేందుకు అన్ని జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కూడా ఇక వార్తాంశం అయితే వచ్చింది. ఇక అదేవిధంగా ఇక డిస్ట్రిక్ట్ వార్తాంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక జిల్లాకు సంబంధించి వార్తాంశాలు కూడా ఏ విధంగా ఉన్నాయి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఇందాక తెలుసుకున్నాం గ్రూప్ 3 పరీక్షల గురించి. ఇక మన నిజామాబాద్లో కూడా చాలా ప్రశాంతవంతంగా కొనసాగినాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక గ్రూప్ 3 పరీక్షలు 144 సెక్షన్ కూడా అమలులో ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక మొదటి పేపర్ 50.33%, రెండవ పేపర్లో 50.10% హాజరు. ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించని అధికారులు. నేడు మూడో పేపర్ అని చెప్పేసి కూడా ఇందాకే చెప్పుకున్నాము. నిన్న కొంచెం ఆలస్యమైన కూడా అంటే మేబీ ఒక 2 minutes లేట్గా వచ్చినా కూడా లోపలికి అలౌ చేయలేరు అని కూడా చెప్పేసి కూడా అన్నారు. ఇక అదేవిధంగా నేడు మూడో పేపర్, ఈరోజైతే మూడో పేపర్ పెట్టనున్నారు. ఇక నిన్న చేసిన తప్పు ఈరోజు కొంతమంది చేయకండి, కాస్త ఆలస్యంగా వెళ్ళకండి, టైం చూసుకొని వెళ్ళండి అని చెప్పేసి కూడా కోరుకున్నాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకొక వార్తాంశం కూడా చూసుకుందాం. ఇక యాసంగికి భరోసా. నిజాం సాగర్ కింద 1.25 లక్షల ఎకరాల్లో పంట సాగు. ఇక 7వ విడతలో 12 TMCల విడుదలకు ప్రతిపాదనలు. ఇక నారుమల్ల కోసం నీటిని విడుదల చేస్తున్న అధికారులు అని చెప్పేసి కూడా ఒక వార్త వచ్చింది. ఇక మన దగ్గర అయితే ఎక్కువ వరకు
తెలంగాణలో ఎక్కువ వరకు అయితే వరి పంటకైతే చాలా ప్రాధాన్యత ఇస్తారని కూడా చెప్పుకోవచ్చు. మంచి వరిని అయితే మనము పండిస్తాము అని చెప్పేసి మన దగ్గర నుంచి ఎగుమతి చేసుకోవడం ఇంకో వేరే ప్రాంతాలకు అని చెప్పేసి కూడా జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. వేరే ప్రాంతాల వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అంటే కొన్ని ప్రాంతాలలో అయితే ఎక్కువ వరకు పిండి దినుసులు ఎక్కువ పండుతూ ఉంటాయి. మహారాష్ట్రలో కూడా ఎక్కువ వరకు లేదు. చూసుకున్నట్లయితే పంజాబ్ ఇలా అక్కడ ప్రాంతాలలో అయితే ఎక్కువ వరకు జొన్న, గోధుమ ఇట్లా ఎక్కువ పండిస్తూ ఉంటారు. మన దగ్గర ఎక్కువ వరకు వరి ఎక్కువ పండడంతో వాటికి చాలా ప్రాధాన్యత ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ఇంకొక వార్తాంశం చూసుకున్నట్లయితే ఇక గడువులోగా కష్టమే. ఇక సర్వేను 18లోగా పూర్తి చేయాలని సూచించిన ప్రభుత్వం ఒక్కో ఎన్యూమరేటర్కు 170 వరకు ఇళ్ల కేటాయింపు. ఇంకా నమోదు చేయాల్సిన ఇండ్లు 30% పైనే. ఇక గడువు పెంచాలని కోరుతున్న సిబ్బంది. ఇక కొన్ని ఇళ్లలో అయితే చాలా వరకు సమయం పడుతూ ఉంటుంది. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటూ ఉంటారు, వాళ్ళు వివరాలు చెప్పడానికి కొంచెం టైం తీసుకుంటూ ఉంటారు. లేదంటే మా పర్సన్స్ బయటకు వెళ్ళారు, వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. మా ఇంట్లో మా కొడుకు ఉంటాడు, నాకేం తెలియదు అని కొంతవరకు అంటూ ఉంటారు. ఇట్లా కొన్ని సమస్యలతో ఎదురవుతుంటాయి. మళ్ళీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకు కొంతవరకు అయితే ఇంకా గడువు కొంచెం పెంచితే బాగుంటుంది అని చెప్పేసి కూడా కోరుకుంటూ ఇక్కడ అయితే ఒక వార్తాంశం ఇచ్చారు. ఇక ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వే ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో పూర్తి కావడం కష్టమే. ఇక ఒక్కో ఎన్యూమరేటర్కు 150 నుంచి 170 వరకు ఇండ్లను కేటాయించి సర్వేకు అప్పగించారు అని చెప్పేసి కూడా అన్నారు. ఇక కొంతవరకు గడువు పెంచండి అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్తాంశం వచ్చింది. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే లింబాద్రి గుట్టను దర్శించుకున్న జడ్జీలు అని చెప్పేసి కూడా అన్నారు. చాలా చక్కగా అయితే మనకు భీమ్గల్ లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అయితే చాలా చక్కగా బ్రహ్మోత్సవాలు అయితే కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు వెళ్ళి మొక్కులు తీర్చుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా భీమ్గల్ మండలంలోని లింబాద్రి గుట్టపై నెలకొన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని జిల్లా జడ్జి కుంచాల సునీత, ఆర్మూర్ జడ్జి దీప్తి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారితో ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలను అందించారు అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్తాంశం వచ్చింది. అదేవిధంగా ఇంకొక వార్తాంశం చూసుకుందాం. శాఖ గ్రంథాలయ బలోపేతాన్ని కృషి. ఇక శాఖ గ్రంథాలయ బలోపేతానికి కృషి అని చెప్పేసి కూడా ఒక వార్తాంశం వచ్చింది. ఇక జిల్లాలలో ఉన్న శాఖ గ్రంథాలయాలను బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. ఇక ఆదివారం జక్రంపల్లి మండలంలోని అర్గుల్లో శాఖ గ్రంథాలయాన్ని ఆయన తనిఖీ చేశారని కూడా చెప్పుకోవచ్చు. మొన్ననే చూసుకున్నట్లయితే గ్రంథాలయ వారోత్సవాలు కూడా జరిగాయి. చాలా చక్కగా అయితే పిల్లలు పార్టిసిపేట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ప్రోగ్రామ్స్లలో ఇలా పిల్లలకు సంబంధించి ఏమైనా ప్రోగ్రామ్స్ పెడితే పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్టింగ్, అంటే పిల్లలకు కూడా కొంచెం మెమరీ పవర్ అనేది పెరుగుతూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడు చదువుకుంటా, అదేవిధంగా సమ్ టైమ్స్ ఎప్పుడైనా ఎగ్జామ్స్ పెట్టడం కాకుండా ఇలా చిన్నగా వ్యాసరచన పోటీలు కావచ్చు, డ్రాయింగ్ పోటీలే కావచ్చు, అదేవిధంగా సింగింగ్ కాంపిటీషన్, ఇలా ఏదైనా పిల్లలకు కొంచెం వరకు యాక్టివిటీస్ అయితే చేస్తుంటే వాళ్ళ మైండ్ కూడా చాలా షార్ప్ అవుతుంది కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక శాఖ గ్రంథాలయ బలోపేతానికి కృషి చేస్తామని కూడా చెప్పేసి అడుగున్నారు. ఎక్కువ వరకు పిల్లలు, అదే కాకుండా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుతున్న వాళ్ళందరూ కూడా ఇంకా గ్రంథాలయాలకు వెళ్ళి ఎక్కువ వరకు చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అంటే కొంతమంది ఇళ్ళలో కొన్ని రకాల ఫెసిలిటీస్ ఉండవు, బుక్స్ ఉండవు కొంతమందికి. అదేవిధంగా ఇప్పుడు లైబ్రరీస్లో కొన్ని బుక్స్ ఉంటాయి, వాటిని చదువుకోగలరు. అదేవిధంగా చాలా రకాల బుక్స్ అయితే మనకు లైబ్రరీలో అందుబాటులో ఉంటాయి. తెలియని విషయాలను కొన్ని తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు, పిల్లలకు కావచ్చు. ఇక అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ వెళ్ళేవారు కూడా అంటే ఒకరితో ఒకరు హెల్ప్ చేసుకుంటా, ఒకరితో ఒకరు చెప్పుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇది రోజువారీ దినపత్రికలో వార్తాంశాలు. తిరిగి రేపటి దినపత్రికలో వార్తాంశాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి మీ K6.